తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వాగ్మూలం హాట్ టాపిక్ గా మారింది. ఆయన స్టేట్మెంట్ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ వ్యవహారం నడిచిందంటూ ప్రణీత్ రావు వాగ్మూలం ఇచ్చాడు. మొత్తం 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలంటూ ప్రభాకర్ రావు చెప్పాడని ప్రణీత్ రావు అంటున్నారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్లిపోతూ ట్యాపింగ్ కి సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలంటూ ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు. అత్యంత కీలకమైన సమాచారం ఉన్న 17 హార్డ్ డిస్క్లను కట్టర్తో కట్ చేసి ధ్వంసం చేశామని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఉన్న CDR-తో IDPR డేటా మొత్తాన్ని కూడా కాల్చివేశామన్నారు. పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామని పేర్కొన్నారు. ఇక ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లన్నింటినీ నాగోల్, ముసరాంబాగ్, మూసీలో పడివేశామన్నారు. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేసినట్లు వివరించారు. రైట్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన వాగ్మూలంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంతకీ ఆయన వాగ్మూలంలో ఏం చెప్పారనే డీటెయిల్స్ ని మా ప్రతినిధి నిర్మలని అడిగి తెలుసుకుందాం. నిర్మల, చెప్పండి, ఆయన వాగ్మూలంలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, డీటెయిల్స్ ఏంటి? వ్యవహారంపై కూడా ప్రణీత్ రావు వాగ్మూలం ప్రకారం కూడా కొంచెం సంచలన విషయాలు కూడా బయటకు రావడం జరిగింది. అంతేకాదు 1200 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా కూడా ప్రణీత్ రావు అయితే వెల్లడించడం జరిగింది. మరి జడ్జీలు, రాజకీయ నేతలు, వీడియో పెద్దలు, అలాగే జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని ఒప్పుకోవడం జరిగింది. అంతేకాదు అప్పటి ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేస్తున్న వారి ఫోన్లను కూడా మేము ట్యాప్ చేశామని ప్రణీత్ రావు అయితే ఒప్పుకోవడం జరిగింది. వాగ్మూలంలో తెలిపారు. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో తను ఆ సిబ్బందితో టచ్ లో ఉన్నాము మేము. అంతేకాదు 8 మంది ఫోన్లే కాకుండా అధికారికంగా కూడా 3 అనధికారికంగా 5 ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కూడా మేము ఈ వ్యవహారానికి పాల్పడ్డామని కూడా తను ప్రకటించడం జరిగింది. అంతేకాదు ప్రతిపక్షాలకు ఆర్థిక సాయం చేస్తున్న వాళ్ళ డబ్బులను ఎప్పటికప్పుడు పట్టుకునేశాము. పట్టుకున్న డబ్బులంతా కూడా ఎవరికి అనుమానం రాకుండా వాహనాల నగదులో రికార్డుల్లో చూపించామని కూడా ప్రణీత్ రావు అయితే పేర్కొనడం జరిగింది. ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టంలలో ఉన్న డేటాను మొత్తం కూడా ధ్వంసం చేయాలి అని చెప్పి 17 సిస్టంల ద్వారా కూడా మేము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించాము. అందుకే ఆ సిస్టంలన్నింటినీ కూడా ధ్వంసం చేశాము. 2 లాగర్ రూమ్లను 56 మంది సిబ్బందితో కూడా మేము ఈ వ్యవహారం నడిపించామని కూడా దాన్ని పేర్కొనడం కూడా జరిగింది. అంతేకాదు 50 కొత్త హార్డ్ డిస్కులు తీసుకొచ్చాము అని కూడా ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది. మరి 17 హార్డ్ డిస్కుల్లో ఉన్న అత్యంత కీలకమైన సమాచారాన్ని మొత్తం కట్టర్లతో ధ్వంసం చేశాము. అంతేకాదు మరి ధ్వంసం చేసిన ఫోన్లను, హార్డ్ డిస్క్లను, పెన్ డ్రైవ్లను మొత్తం కూడా బేగంపేట నాలాలో పడేశామని కూడా మరి ప్రణీత్ రావు అయితే చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల డేటాను మొత్తం ఫార్మాట్ చేసి మరి మేము ధ్వంసం చేశామని కూడా వాగ్మూలం రిపోర్ట్ లో కూడా తను వెల్లడించినట్టుగా తెలుస్తుంది. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.